నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం శైలిపుత్రి దుర్గ. శైలం అంటే కొండ, పర్వతరాజు అయిన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి శైలపుత్రి అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారు పూర్వజన్మలో దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివకుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి దేవతలందరినీ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు. కాని శివుణ్ణి సతీదేవిని మాత్రం ఆహ్వానించడు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్లిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. ఈశ్వరుడిని ఆహ్వానించని యజ్ఞం ఎప్పటికైనా నాశనమవ్వక తప్పదు అనే హెచ్చరికను లోకానికిస్తూ అవమానభారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయిని అనే పేరుతో కీర్తించవద్దని, ఆ పేరుకు బదులుగా దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానమవుతుంది అమ్మవారు. ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు మేనకా హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమావతి, శైలజ, శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలిపుత్ర దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది. కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది. ఈమె ఋతుచక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారు నందిపై కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. లౌకికంగా తండ్రి హిమవంతుడు నుంచి భర్త శివుడిని వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రీదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తుంటారు. ఇదే యోగ సాధనకు ప్రథమమైనది. శైలపుత్రీదేవి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది కాబట్టే నవరాత్రుల మొదటి రోజు శైలిపుత్ర దుర్గాదేవిని ఆరాధిస్తారు.